ఈ రోజు ఇంటర్వ్యూ ఈ జూనియర్ యాంకర్ ఒక సీనియర్ యాంకర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు అనమాట. సో ఆవిడ మోడల్ కూడా. వీటన్నిటికీ మించి క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ అంటే అందరికీ తెలుసు. అంతేకాకుండా చాలా మందికి ఆవిడ క్రష్ కూడా. సో ఆవిడే వింధ్యా గారు ఈరోజు నాతో ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలని నాకుంది. మరి ఆవిడ ఏం చెప్తారో చూద్దాం. హలో వింధ్యా గారు. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బిజీగా బిజీగా చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగున్నారు అని చెప్పేసి. వింధ్యా గారు, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది ప్రెసెంట్? ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అనేది ఉంటది కదా. సో మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఏం పెద్ద తేడా లేదు, అంతా సేమ్ టు సేమ్. యాక్చువల్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కూడా దొరకదు. లక్కీలీ ఈసారి ఐపీఎల్ కి వచ్చేసరికి మాకు హైదరాబాద్ లో పెట్టారు స్టూడియోస్ అన్ని. లేదంటే ఆల్ ద టైమ్ బాంబేకి, హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. బట్ లైఫ్ ఎలా ఉంది అని అంటే 3 క్రికెట్ షోలు, 6 సినిమా ఫంక్షన్లు ఎలా ఉంది. చాలా బాగా చెప్పారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు. అది పాత సామెత. అవును, కొత్త సామెత 3 క్రికెట్ ఈవెంట్లు, 6 సినిమా ఈవెంట్లు అనమాట. సో అంటే మీరు పుట్టింది, పెరిగింది, చదివింది, మొత్తం స్టడీస్ మొత్తం హైదరాబాద్. మొత్తం హైదరాబాద్. పుట్టింది సికింద్రాబాద్ లో విజయ నర్సింగ్ హోమ్. ఆ తర్వాత పెరిగిందంతా, చదివిందంతా కూడా ఇక్కడే. మా తాతగారు వాళ్ళు నేటివ్ వచ్చి తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి వచ్చి ఎప్పుడో 60 years బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో, గట్కేసర్ లో ఇన్ఫాక్ట్. సో ఆయన గురుకుల్కి హెడ్ మాస్టర్ లా వచ్చారు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అక్కడే ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి తాతగారిది ఇటు సైడ్, ఆయన రైల్వేస్ అనమాట. ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ వాళ్ళు సికింద్రాబాద్ లో సెటిల్ అయ్యారు. సో గట్కేసర్ టు సికింద్రాబాద్, మధ్యలో హైదరాబాద్, ఇదే కవర్ చేస్తూ అటు ఇటు చదువుతూ అట్టే బ్యాలెన్స్ చేస్తూ. ఓకే. నాన్నగారేమో ఫార్మర్, కరెక్ట్. మమ్మీ ఏమో టీచర్. సో ఇది నిజంగా రేర్ కాంబినేషన్. వీటన్నిటికి మించి మీది ఇంకా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక రైతు ఫ్యామిలీ నుంచి ఒక ప్రొఫెషనల్, అంటే దాన్ని ఏమంటారంటే ఒక స్టడీస్ ఏదో ఒక ఆ ఫ్యామిలీ నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి రావటం అనేది అసలు మీకు ఎక్కడ పొంతం లేదు. అసలు మీకు ఎక్కడ అది అసలు నాకు కూడా థాట్స్ ఏ లేవు అసలు ఎప్పుడు. సో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మై మామ్ ఇస్ అ టీచర్. ఆవిడకి ఎప్పుడు నేను చదువుకోవాలి, ఆవిడకి ఏంటంటే బిఎడ్ చేసి నేను టీచర్ అవ్వాలి అనేది ఉండేది అమ్మకి. నాకేమో టీచింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ చదువుకోవడం ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్, గుడ్ స్టూడెంట్. సో ఎప్పుడైతే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కస్తూర్బాలో చదువుతున్నప్పుడు లోక్పాల్ మూమెంట్ అని, అన్నా హజారే మూమెంట్ అప్పుడే బూమ్ అవుతుంది అనమాట ఫుల్. సో మా కాలేజ్ నుంచి మాట్లాడడానికి, ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి నన్ను పిలిచారు. అసెంబ్లీకి వెళ్ళాం మేము అంతా కలిసి. సో వెళ్ళినప్పుడు నేను అక్కడ ఈ కరప్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేచి నా ఒపీనియన్ చెప్పా. సో నేను లేచి చాలా రాడికల్ ఆన్సర్ ఇస్తే హెచ్ఎంటీవీ సిఇఓ అప్పట్లో రామచంద్రమూర్తి గారు, ఆ తర్వాత సాక్షికి కూడా వెళ్ళారు ఆయన. సో హీ సా మీ దేర్ అండ్ ఆయన చీఫ్ ప్రొడ్యూసర్ కి పిలిచి, అమ్మాయి న్యూస్ రీడర్ అవుతుందేమో అడగండి అని చెప్పారు. అని అడిగితే వాళ్ళు వచ్చి న్యూస్ రీడర్ అవుతారా అని అడిగారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ గుడ్ ఒపీనియన్ ఫర్, అంటే స్క్రీన్ మీద ఉండడానికి నాకు ఎప్పుడు గుడ్ ఒపీనియన్ ఉండేది కదా, బికాస్ రకరకాల మాటలన్నీ వింటూ ఉంటాం కాబట్టి. అది కూడా అప్పట్లో బ్యాక్ దెన్ నేను 2011 ఆ టైంలో. సో వద్దు నేను చేయను అని చెప్పాను. చెప్తే ఆయన చాలా రోజులు మళ్ళీ కాల్ చేయడం, నంబర్ తీసుకొని, లైక్ మీరు ట్రై చేయండి, న్యూస్ రీడరే కదా, అది మీరు అనుకున్నట్టుగా ఉండదు, అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశారు. సో ఫైనలీ మా ఫ్యామిలీ కన్విన్స్ అయ్యారు. నేను ఒక 6 నెలలు హెచ్ఎంటీవీకి వెళ్ళి రెగ్యులర్ గా కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని ఎలా ఉంటది ఏంటి అని అబ్జర్వ్ చేయడానికి 6 నెలలు తీసుకున్నా. తర్వాత మెల్లమెల్లగా ట్రైన్ అయ్యి దెన్ గాట్ ఇంటు దిస్. సో ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైన, అంటే సో బేసిక్ గా మీరు మోడలింగ్ చేశారు, కొన్ని సినిమాలకి హోస్ట్ చేశారు, కొన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చేశారు. ఇవన్నీ గుర్తురావు మాకు. ఓన్లీ ఐపీఎల్, క్రికెట్, వింధ్యా. ఎందుకంటే కన్సిస్టెంట్ గా 7 years. నా దాంట్లో కూడా అలాగే ఐపీఎల్ యాంకర్ వింధ్యా గారు. సో అంటే బేసిక్ గా ఇప్పుడు యాంకరింగ్ అనేది మామూలుగా సినిమాలకి ఇటు చేస్తారు కానీ, బట్ క్రికెట్ కి చేయటం అనేది చాలా మేము రేర్ గా చూస్తాము. ఎక్కువ బాయ్సే ఉంటారు, గర్ల్స్ తక్కువ ఉంటారు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి అండ్ మాకు వింధ్యా గారే కనబడతారు. అది ఆ క్రికెట్ ఎలాగా అటు వెళ్ళాలని ఎలా అనిపించింది? సో ముంబైకి వచ్చి ఆడిషన్ ఇమ్మన్నారు. వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చిన తర్వాత, అంటే యాక్చువల్లీ విశాల్ పుష్ చేయడం వల్ల వెళ్ళాను నేను. తనకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తుంటావు, స్పోర్ట్స్ ట్రై చేయి. తనకి హర్ష బోగ్లే కామెంటరీ అన్నా, ఆల్వేస్ ఇంటూ క్రికెట్. ఎప్పుడు టెస్ట్ క్రికెట్ రాత్రి 2ంటికి 3ంటికి వచ్చినా కానీ హిల్ బి అవేక్, హిల్ వాచ్ ద మ్యాచ్. సో నేను అనేదాన్ని, నువ్వు ఇలానే క్రికెట్ చూసావంటే నేను అసలు పెళ్లి చేసుకున్న డివోర్స్ అవుతుంది, అలా ఉండేది మా కాన్వర్సేషన్. బట్ సరే పుష్ చేశాడు కదా, ఒకసారి ట్రై చేద్దాం, ఈ గోల తట్టుకోవడం ఎందుకులే అని చెప్పి వెళ్ళి క్యాజువలీ ఒక ఆడిషన్ ఇచ్చొచ్చాను కబడ్డీకి.
ఇచ్చొస్తే విత్ ఇన్ అ వీక్ దే సెడ్ yes you have to come back. ప్రో కబడ్డీ Super. స్టార్ట్ అవుతుంది. Super. సీజన్ 5 లో తీసుకున్నారు అనమాట. సో అక్కడి నుంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఓకే. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు విజయ్ గారు స్పోర్ట్స్ విషయానికి వస్తే. అంటే మా మామూలుగా మేము ఎప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటాం, కొంతమందిని మేము బాగా లవ్ చేస్తూ ఉంటాం అనమాట స్పోర్ట్. కానీ మాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది అసలు మామూలుగా, ఎందుకంటే చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా కూడా చూశాను, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ధోని గారితో కొంతమంది ప్లేయర్స్ తో మీరు ఇంటరాక్ట్ అయ్యే. అది చెన్నై సూపర్ కింగ్స్ కోసం చేశాను. ఇక్కడేనా లేకపోతే చెన్నై? ఇక్కడ తాజ్ కృష్ణాలో చేశాను, వాళ్ళు హైదరాబాద్ వచ్చి. ఓకే ఓకే. అంటే మామూలుగా మీకు గుర్తుందా ఫస్ట్ మీరు హోస్ట్ గా చేసిన మ్యాచ్ కానీ లేకపోతే స్టేడియం ఎక్కడ ఏంటి ఆ రోజు ఏమన్నా గుర్తుందా మీకు? 2018 లో స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ తీసుకున్నారు. సో నేను జాయిన్ అయింది స్టార్ స్పోర్ట్స్, ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ మా గోల్డ్ లో టెలికాస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు తెలుగులో. సో 2018 లో ఫస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ని తీసుకుంది వాళ్ళ బ్రాడ్కాస్టర్స్ గా అఫీషియలీ. సో అది నా ఫస్ట్ ఐపీఎల్. నేను స్టూడియోలోనే బాంబేలోనే చేశాను. ఓకే. సో ఆ రోజు వెంకటపతి రాజు గారు, వేణుగోపాల్ రావు గారు, వాళ్ళు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్స్, వాళ్ళతో పాటు నేను నా ఫస్ట్ షో చేశాను. ఫస్ట్ మ్యాచ్ ఏంటి మీరు హోస్ట్ గా చేసింది? ఫస్ట్ మ్యాచ్ అదే, ఫస్ట్ షో అదే క్రికెట్ కి ఫస్ట్. బట్ మీరు వెన్యూకి వెళ్ళింది అంటున్నారా? కాదు, మ్యాచ్ అడుగుతున్నా. అంటే ఎవరెవరు ఆడారు ఏంటి ఆ రోజు, ఏమైనా ఐడియా ఉందా? ఆ రోజు ఐడియా లేదు. ఐ జస్ట్ రిమెంబర్ ది ఫస్ట్ డే. నా గెస్ట్ గుర్తున్నారు కానీ మ్యాచ్ గుర్తులేదు. అది 2018 లో ఫస్ట్ మ్యాచ్. ఓకే. అంటే మామూలుగా మేము ఎక్కడో టీవీలోను లేకపోతే ఆ స్టేడియంలో దూరం నుంచి చూసే క్రికెటర్స్ ని మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది బేసిక్ గా? అంటే స్టార్టింగ్ లో ఐ యూస్ టు హ్యావ్ దట్ ఆ ఫీలింగ్ అనమాట, దగ్గర నుంచి చూడడం అది ఇది. ఇప్పుడు ఇట్స్ బీన్ 7-8 years నా వరల్డ్ కప్స్ చేసేసాం, ఐపీఎల్స్ ఇది నా 7th సీజన్. సో రెగ్యులర్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, చాలా మంది స్టార్ స్పోర్ట్స్ కి వస్తుంటారు. సో నవ్ ఐ ఫీల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. అంత నాకు ఆ వావ్ ఫీలింగ్ ఇప్పుడు రాదు కానీ, బట్ ఐమ్ హ్యాపీ వాళ్ళతో కూర్చోవడం, క్రికెట్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, బీట్ ధోని కానివ్వండి ఇంకెవరన్నా కానివ్వండి, వాళ్ళతో కూర్చోవడం. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ దట్స్ మై స్పేస్ నో, బికాస్ 7 years అయిపోయింది కాబట్టి. ఓకే. అండ్ ఎంఎస్ ధోని గారి గురించి మాట్లాడితే, సో హ్యూజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, నాతో కలిపి చాలా మంది ఫ్యాన్స్. ఆయన గ్రౌండ్ లోకి వస్తుండే చాలు మొత్తం గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోతుంది కూడా. సో అలాంటి ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు అండ్ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా, సో ధోని గారు ఎలా ఉంటారు, ఏమైనా మాట్లాడడం, సో మీ హోస్టింగ్ గురించి బాగుంది ఇలాంటి ఏమైనా చెప్పడం జరిగిందా? లేకపోతే ఆయన గ్రౌండ్ లో ఎంత కూల్ గా కామ్ గా ఉంటారో బయట కూడా అంతే కూల్ గా? నేను ఫస్ట్ టైం ఎంఎస్ ధోనిని కలిసింది ముంబైలో. సో మేము తాజ్ ల్యాండ్స్ ఎండ్ అనే హోటల్ కి చెక్ ఇన్ చేస్తున్నాం. నేను వెంకటపతి రాజు గారు ఇంకా అదర్ క్రికెటర్స్ మేము దిగి అప్పుడే లోపలికి వెళ్తున్నాం. సో నేను తిరిగి హోటల్ రిసెప్షన్ లో ఏదో మాట్లాడుతున్నా ఎవరితోనూ. సో రాజు గారు కూడా నా పక్కన నించుని ఉన్నారు. ధోని సడన్లీ కమ్స్ అండ్ రాజు గారు మీరు చేసే క్యా హై రాజు బాయ్ అని ఇట్లా అన్నారు. నేను ఎవరు అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూసా, అని చూస్తే ఎంఎస్. సో రాజు గారు వాజ్ లైక్ ఏ ధోని అది ఇది అని చెప్పి మాట్లాడి, వెంటనే పక్కనే నేను ఉన్నాను కదా, ఇట్స్ లైక్ షీజ్ ఆర్ తెలుగు యాంకర్ అది ఇది అని అంటే, సునా తెలుగులో కూడా వస్తుంది కదా బ్రాడ్కాస్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. అండ్ యూ గైజ్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం లైక్ ప్రాపర్ ఇంట్రొడక్షన్ అప్పుడు జరిగింది. ఓ 5-10 minutes మాట్లాడాము ఆ రోజు ఆయనతో. ఇది ఇది 2018 లోనే కలిసాను. అండ్ దాని తర్వాత స్టేడియంస్ కి వెళ్ళడం ప్రతిసారి ఆయన ఆడుతుంటే చూడడం వరకే, బట్ ఎప్పుడు ప్రాపర్ ఇంటరాక్షన్ అవ్వలేదు. మొన్న వైజాగ్ స్టేడియం కి వెళ్ళాను. ఆ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఐ వాజ్ దేర్, మ్యాచ్ కంటే ముందు రోజు. ఆ రోజు చూసి ఆయన ప్రాక్టీస్ కి రాలే. నెక్స్ట్ డే చూస్తే చెన్నైలో 37 runs కొట్టారు. సారీ, హైదరాబాద్ లో ఆయన వచ్చి 37, వైజాగ్ లో హైదరాబాద్ లో వైజాగ్ లో అయ్యాయి కదా మ్యాచెస్. ఐ గాట్ కట్. వైజాగ్ లో కొట్టారు 37. వైజాగ్ లో వచ్చారు, రావడం ఆయన 37 runs, ఫస్ట్ బాల్ 4. సరే ఆ రోజు మళ్ళీ ఐ వాజ్ దేర్ ఎట్ ద బౌండరీ లైన్, చూసా, మాట్లాడా. బట్ ఐ నో దట్ నెక్స్ట్ 1 or 2 days లో నేను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తోని ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇండియా సిమెన్స్ వాళ్ళ ఈవెంట్ అనమాట. సో చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్స్ వాళ్ళు. సో వాళ్ళు అడిగారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు, వింధ్యా గారు మీరు చేస్తారా అంటే, నేను ఉన్నానండి, నేను చేస్తాను అని. సో అందుకని వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ నెక్స్ట్ డే ఫ్లై అయ్యాను. సో ఆ ఇంటర్వ్యూకి సమీర్ రిజ్వీ, డారెల్ మిచెల్ అండ్ ఎంఎస్ ధోని వచ్చారు. సో ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ఈవెంట్ కంటే ముందు కూడా కొన్ని తెలుగు డైలాగ్స్ చెప్పాలి మీరు. సో మీరు మీ అమ్మాయితో గుజరాతీలో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడించారు కానీ మీ నోట్లోంచి ఎప్పుడు మన తెలుగు మాట రావడం మేము వినలేదు. సో నేను మీతో కొన్ని తెలుగు మాటలు మాట్లాడిస్తా, మీరు చెప్పాల్సిందే అన్న. దెన్ హీ వాజ్ లైక్ ఓకే ఐల్ ట్రై అని అన్నారు.
సో స్టేజ్ మీదకి వచ్చాక బాగున్నారా అంటే చాలా బాగున్నాను అని చెప్పారు. అండ్ దెన్ మన పుష్ప డైలాగ్ తగ్గేదిలే ఇవన్నీ చెప్పారు. సో అక్కడి నుంచి ఆడియన్స్ లో ఇంకా ఫుల్ రెస్పాన్స్ అన్నమాట. సో హీ ఎంజాయ్డ్ ఇట్. ఆయనతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది డీలర్స్ వాళ్ళు వీళ్ళు పిక్చర్స్ దిగారు అండ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. అండ్ దెన్ దాని తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడైతే ధోని గారితో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, బట్ మీ లైఫ్ లో ఇది కాకుండా అనుకోకుండా ఏమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కలవాలి అంటే, మనం బయట కొంతమంది హీరోస్ ని హీరోయిన్స్ ని మనం బయట చూస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళు సడన్ గా మన ఫ్లైట్ లో మన పక్కన లేకపోతే హోటల్ ఎక్కడో ఇప్పుడు మీరు ధోని గారి గురించి అలా మీ లైఫ్ లో ఏదైనా ఒక సడన్ ఎక్స్పీరియన్స్ జరిగిందా ఎవరితో? అలా చాలా మందితో జరిగిందండి. వివియన్ రిచర్డ్స్, డేవిడ్ బెకమ్ ఫుట్బాలర్, బ్రయన్ లారా, సచిన్ టెండూల్కర్. సో వరల్డ్ కప్స్ కి ఇవన్నీ వెళ్ళేటప్పుడు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, దీస్ ఆర్ ఆల్ స్పెషల్ మూమెంట్స్.